హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 70వ పేజీలో ఉన్న ఈ మాసపు కథలో పేను నల్లి అనే కథను చదువుదాం. ఒక పేను రాజుగారి మంచంలో జీవిస్తూ ఉండేది. ఒకరోజు ఒక నల్లి వచ్చింది. పేను ఆ నల్లికి అతిథి మర్యాదలు చేసింది. తరువాత ఎందుకు వచ్చావు అని పేను నల్లిని అడిగింది. నువ్వు నాకు మంచి మిత్రుడవు. నిన్ను ఒకటి అడగాలని వచ్చాను. నువ్వు ఒప్పుకుంటే నా కోరిక తీరుతుంది అంది నల్లి. ఈ కథలో ఒక పేను ఉన్నదిటమ్మా. ఆ పేను రాజుగారి మంచం మీద జీవిస్తూ ఉండేదిట. ఒకరోజు దాని దగ్గరికి ఒక నల్లి వచ్చిందిట. ఆ నల్లి రాగానే ఈ పేను ఏం చేసింది? దానికి అతిథి మర్యాదలన్నీ చేసి నువ్వెందుకు వచ్చావు అని అడిగిందిట. అప్పుడు నల్లి, నువ్వు నాకు మంచి మిత్రుడివి కదా, నిన్ను ఒకటి అడగాలని వచ్చాను. నువ్వు ఒప్పుకుంటే నా కోరిక తీరుతుంది అని అన్నదిట. నువ్వు నాకు ప్రాణంతో సమానం. నీ కోరిక నా వల్ల తీరుతుంది అంటే అంతకన్నా నాకు సంతోషమేముంది? నన్ను బ్రతిమాలనక్కర్లేదు అంది పేను. అప్పుడు నల్లి, మిత్రమా, ఇంతకాలం మనుషుల రక్తం తాగి బతుకుతున్నాను. కానీ ఏ రోజు రాజుగారి రక్తం తాగలేదు, రుచి చూడలేదు. అప్పుడే కాచిన నెయ్యి, తీయని పప్పు, మంచి కూరలు, రుచిగల వంటలు, ఊరగాయలు, రకరకాల మాంసాలు, తీపి పదార్థాలు, పాలు, మీగడ పెరుగులు, మత్తు పానీయాలు, సువాసన ద్రవ్యాలు మొదలైనవి తిని తాగి హాయిగా నీడలో ఉండే రాజుల రక్తం చాలా రుచిగా ఉంటుంది. ఈ మంచం మీద నన్ను ఉండనిస్తే నా కోరిక తీరుతుంది అంది. నిన్ను ఒకటి అడగాలని వచ్చాను అన్నా నల్లితో పేనేమందమ్మా, నువ్వు నాకు ప్రాణంతో సమానము. నీ కోరిక నా వల్ల తీరుతుందంటే నాకు అంతకంటే కావాల్సిందేముంది? నన్నేం బతిమాలక్కర్లేదు, అడుగు అని అన్నదిటమ్మా. అప్పుడు నల్లేమని అడిగిందిట, నేను ఇంతకాలము మనుషుల రక్తం తాగి బతుకుతున్నాను, కానీ రాజుగారి రక్తం ఎప్పుడు రుచి చూడలేదు. రాజుగారు కాచిన నెయ్యి, తీయని పప్పు, మంచి కూరలు, మంచి వంటకాలు, ఊరగాయలు, మాంసాలు, తీపి పదార్థాలు, పాలు, మీగడలు, పెరుగులు, మత్తు పానీయాలు మొదలైనవి తిని తాగి హాయిగా నీడలో ఉండే రాజుల రక్తం చాలా రుచిగా ఉంటుంది. ఈ మంచం మీద నన్ను కూడా ఉండనిస్తే నా కోరిక తీరుతుంది అని నల్లి పేనుని అడిగిందిట. సరే కాని సమయానికి తగినట్లుగా ఉండి రాజుగారు బాగా నిద్రపోయాక మెల్లగా కరిచి రక్తం పీల్చుకొని తెలివిగా అక్కడి నుంచి తప్పించుకోవాలి సుమా అని చెప్పింది పేను. పేనేం చెప్పిందిటమ్మా, మరి మంచి స్నేహితుడు కదా నల్లి, అందుకని సరే కాని నువ్వు సమయానికి తగినట్లుగా ప్రవర్తించాలి. రాజుగారు బాగా నిద్రపోయాకే మెల్లిగా కరిచి రక్తం పీల్చుకొని అక్కడి నుంచి తప్పించుకోవాలి సుమా అని చెప్పిందిట. అలాగే చేస్తాను అని చెప్పి నల్లి ఒప్పుకొని మెల్లగా రాజుగారి మంచం మీద చోటు సంపాదించింది. ఒకరోజు రాజుగారు నిద్రలోకి వెళ్లకుండానే నల్లి ఆశపడి తొందరపడి కరిచింది. అంతే, రాజుగారు ఉలిక్కిపడి లేచి చిరాకుగా ఎవరెక్కడా అని అరిచి, దీపం తీసుకురండి, నన్ను ఏదో కుట్టింది, వెతికి చంపండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు నల్లేం చేసిందిటమ్మా, అలాగే అని చేస్తాను అని చెప్పి ఒప్పుకొని ఆ రాజుగారి మంచం మీద చోటుని సంపాదించుకుందిటమ్మా. ఒకరోజు ఏం చేసిందిటది, రాజుగారు పూర్తిగా నిద్రలోకి వెళ్లకుండానే ఆశపడిపోయి తొందరపడిపోయి రాజుగారిని కుట్టిందిట. వెంటనే రాజుగారు ఉలిక్కిపడి లేచి చిరాకుగా అక్కడ రాజభట్లని పిలిచి, దీపం తీసుకురండి, ఏదో నన్ను కుట్టింది, దాన్ని చంపేయండి అని ఆజ్ఞాపించాట. సేవకుడు దీపం తెచ్చే లోపు నల్లి గబగబా వెళ్లి మంచం సందులో దాక్కుంది. పేను వేగంగా వెళ్లలేకపోయింది. దీపపు వెలుగులో పేను కనపడింది రాజభటునికి. అంతే, ఇదే ప్రభు మిమ్మల్ని కుట్టి ఉంటుంది అని రాజుగారితో చెబుతూ ఆ పేనుని నలిపి చంపేశాడు. సేవకుడెళ్ళి దీపం తెచ్చాటమ్మా. ఈ లోపు ఏం చేసింది నల్లి? గబగబా వెళ్లి మంచం సందులో దాక్కుందిట. పాపం పేను వేగంగా వెళ్ళలేకపోయిందిట. అక్కడే ఉందది. దీపపు వెలుగులో పేను కనపడింది రాజభటుడికి. అంతే, అతను ఏం చేశాడు, ఇదే ప్రభు మిమ్మల్ని కుట్టింది అని ఆ పేనుని నలిపేసి
చంపేశాట. ఈ కథలో ఏమైందమ్మా? తొందరపాటు, దురాశ కలిగినటువంటి నల్లికి ఆశ్రయం ఇవ్వటం వల్ల పేను చివరికి తన ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. కాబట్టి ఈ కథ వల్ల తెలిసే నీతి ఏమిటమ్మా? మూర్ఖులతో స్నేహం చేయకూడదు. ఈ కథ చాలా బాగుంది కదా. ఈ కథను మరొకసారి చదవండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.